అమెరికాలో వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ సంచలనాలకు కేంద్రంగా మారుతోంది. అగ్రరాజ్యం ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రత్యేక బిల్లు తెచ్చింది. విదేశాల నుంచి వచ్చి ఉంటున్న వారి నుంచి అధిక పన్నులు పిండుకునేందుకు ట్రంప్ వేసిన కొత్త పన్నాగం. సెనెట్లో బిల్లు ఆమోదం పొందినా వీధుల్లో మాత్రం నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఆయన డోంట్ కేర్ అంటూ ట్రంప్ ముందుకే వెళ్లారు. అంతే, సీన్ రివర్స్ అయింది. ముందు నుంచే బిల్లును తప్పుపడుతున్న ఎలాన్ మస్క్ ట్రంప్ తీరుతో విభేదించారు. బిల్లు వద్దు, ఉపాధి కోసం వచ్చే వారి నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. అప్పటి నుంచి ట్రంప్ మస్క్ మధ్య దూరం పెరిగింది. అంతే, అసంతృప్తితో ఉన్న మస్క్ ట్రంప్ అప్పగించిన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి ట్రంప్కు వ్యతిరేకంగా మారారు. బహిరంగంగా సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తూ వస్తూ ఉన్నారు. అంతటితో ఆగకుండా ట్రంప్ ప్రభుత్వం బిల్లును అమల్లోకి తెస్తే కొత్త పార్టీ ప్రారంభిస్తానని గతంలోనే స్పష్టం చేశాడు మస్క్. అన్నట్లుగానే మస్క్ కొత్త పార్టీ పేరు కూడా ప్రకటించాడు. ది అమెరికా పార్టీ అని దేశం పేరుతోనే పార్టీ పేరు పెట్టారు. మస్క్ ఎంత అడ్డుకున్నా బిల్లు మాత్రం ఆగలేదు. శుక్రవారం వైట్ హౌస్లో జరిగిన 249వ అమెరికా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ట్రంప్ తన కలల బిల్లుపై సంతకం చేశారు. దీంతో బిల్లు అమల్లోకి వచ్చింది. బిల్లు అమల్లోకి రావడంతో మస్క్ ముందు చెప్పినట్లుగానే కొత్త పార్టీని ప్రారంభించారు. అటు తర్వాత తన పార్టీపై సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మస్క్. మన దేశాన్ని నష్టాల్లోకి నెట్టే వృధా ఖర్చులు, అవినీతి పెరిగిపోయిందన్నారు. ప్రజాస్వామ్యంలో కాకుండా ఒక పార్టీ పాలనలో ఉన్నట్లు ఉంటుందంటూ కామెంట్ చేశారు. స్వేచ్ఛను మళ్లీ అందించడానికి ది అమెరికా పార్టీని ప్రారంభిస్తున్నానని చెప్పుకొచ్చారు మస్క్. అయితే బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న ట్రంప్ అండ్ మస్క్లు స్పీడ్గానే బ్రేకప్ చెప్పేశారు. అంతే, ట్రంప్ అప్పటి నుంచి మస్క్ పై ఒంటికాలుపై లేస్తున్నారు. ట్రంప్కు వార్నింగ్లు కూడా ఇచ్చారు. మస్క్ ఆధ్వర్యంలో నడుస్తున్న టెస్లా గురించి అంతా తెలిసినట్టు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. అంతేకాదు, పార్టీ ప్రకటిస్తానని అనౌన్స్ చేసిన మస్క్ను స్వదేశం దక్షిణాఫ్రికాకు పంపుతానంటూ ట్రంప్ ఘాటుగానే స్పందించారు. అయినా వాటన్నింటినీ ఖాతరు చేయని మస్క్ అన్నట్లుగానే పార్టీని ప్రకటించేశారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ట్రంప్ను మస్క్ ఢీకొంటారా? ప్రపంచ కుబేరుడినన్న పొగరు ఉందా? డబ్బుంటే ఏదైనా చేయొచ్చన్న ధీమా ఉందా? పార్టీని సక్సెస్ఫుల్గా నడిపిస్తారా? మస్క్ నెక్స్ట్ టార్గెట్ ఎవరు అన్నదే ప్రధాన చర్చ. ట్రంప్ చెప్పిందే చేశారు. మస్క్ కూడా వార్నింగ్ ఇచ్చినట్లుగానే కొత్త పార్టీ పెట్టేశారు. నిజంగా మస్క్ అధికార దాహంతో పార్టీ పెట్టారా, ట్రంప్ మీద కోపంతో పెట్టారా, డబ్బుందనేటువంటి గర్వంతో పార్టీ పెట్టారా అనేటువంటి రకరకాల చర్చలు కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. అమెరికాలో రాజకీయాల్లో ఏం జరగబోతుందనేది కీలకంగా మారినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు శ్రీకాంత్. మురళి, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఎలన్ మస్క్ ట్రంప్ మధ్యలో పెరిగినటువంటి వివాదాలు ఆఖరికి మస్క్ ఈరోజు కొత్త పార్టీని ప్రకటించే వరకు కూడా వెళ్ళాయి. సో అమెరికా పార్టీ పేరుతోటి కొత్తగా పార్టీని స్థాపిస్తున్నట్లు ఎలన్ మస్క్ ప్రపంచ కుబేరుడు చేసిన ప్రకటన ఇప్పుడు అమెరికాలో కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక సంచలనమైనటువంటి ప్రకటన మారిపోయింది. బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఒకవేళ ఆమోదం తెలిపితే కనుక ఖచ్చితంగా రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయి, కొత్త పార్టీ పుట్టుకొస్తుందని గతంలోనే ఎలన్ మస్క్ ఒక కామెంట్ చేయడం జరిగింది. సో అన్నట్టుగానే బిగ్ బ్యూటిఫుల్ బిల్ సైన్ చేసిన తర్వాత ఎలన్ మస్క్ కొత్త పార్టీని, దట్టు అమెరికా పార్టీని స్థాపించబోతున్నాం అంటూ చెప్పడం ప్రకటించడం జరిగింది. గతంలోనే ఒక సంకేతాన్ని వదిలారు, అమెరికాలో కొత్త పార్టీ వస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. సో మొత్తానికి ఇప్పుడు అదే జరిగింది. రాజకీయ పార్టీని ప్రకటిస్తున్నట్టు, దట్టు అమెరికా పార్టీ పేరుతోటి అమెరికన్లకు ఒక సెంటిమెంట్ను కలగజేస్తూ కూడా ఎలన్ మస్క్ ఒక డెసిషన్ తీసుకున్నారు. అమెరికన్లకు మీ స్వేచ్ఛను తిరిగి ఇస్తాం అంటే, అమెరికా ప్రస్తుతానికి ట్రంప్ కబంధ హస్తాల్లో ఉంది, మీ స్వేచ్ఛను మీకు ఇచ్చేస్తామంటూ కూడా ప్రపంచ కుబేరుడు
ఎలన్ మస్క్ ఈ రోజు చేసినటువంటి ప్రకటన నిజానికి తాను సోషల్ మీడియాలో ఎక్స్ లో చేసినటువంటి పోల్ కి చాలా వరకు అత్యధికంగా కూడా ఆయనకు ప్రచారం చేస్తున్నారు. అండ్ ట్రంప్ ఒకవేళ మస్క్ ఒకవేళ పార్టీ పెడితే కనుక ఖచ్చితంగా అది చాలా ఉపయోగకరంగానే ఉంటుంది. సోషల్ మీడియా పరంగా ఆయన ఖచ్చితంగా ప్రమోషన్ ఉంటా ఉంటుంది. ఎందుకంటే ఆయన చేతిలో ఒక బిగ్గెస్ట్ మీడియం ఉంది కాబట్టి సో ఖచ్చితంగా అది కలిసి వస్తుందని చెప్పొచ్చు. సో ప్రతి ముగ్గురులో కూడా ఇద్దరు కొత్త పార్టీని కోరుకుంటున్నారు. సో ఖచ్చితంగా 2026లో జరిగేటువంటి మధ్యంతర ఎన్నికలపైన ఖచ్చితంగా దృష్టి సారిస్తామంటూ కూడా ఎలన్ మస్క్ చేసినటువంటి ప్రకటన అమెరికా రాజకీయాల్లో ఒక్కసారి కుదేలుగా మారింది. సో ఈ మధ్య కాలంలోనే ట్రంప్ మస్క్ ను ఉద్దేశించు సౌత్ ఆఫ్రికాను తరిమేస్తాం, దేశ బహిష్కరణ చేస్తాం అని చేసిన ప్రకటన తర్వాత ఎలన్ మస్క్ చేసినటువంటి ఈ కాషన్ ఏదైతే ఉందో, ఈ ప్రచారం, ఈ ప్రకటన ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది అమెరికా ప్రజల కంటే కూడా ట్రంప్ కు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి ఒక భారీ నిర్ణయంగా చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ట్రంప్ గెలవడానికి దరిదాపు 2000 పైచిలకు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే గనక ఆ ఖర్చు పూర్తిగా కూడా ఎలన్ మస్క్ ద్వారానే చేశారని చెప్పాలి. ఎలన్ మస్క్ ఖర్చు పెడితేనే ట్రంప్ ఎన్నికల్లో గెలిచారని చెప్పాలి. సో మరోవైపు 2026లో జరిగేటువంటి మధ్యంతర ఎన్నికలపైన కూడా ప్రధానంగా దృష్టి సారించబోతోంది అమెరికన్ పార్టీ అన్నది కూడా ఎలన్ మస్క్ చెప్తున్నారు. ఆల్మోస్ట్ 2 నుంచి 3 సెనేట్ స్థానాలతో పాటు 8 నుంచి 10 ప్రతినిధుల సభ స్థానాల నుంచి పోటీ చేసి కీలక చట్టాలపైన ఒక నిర్ణయాలు తీసుకునేటువంటి నిర్ణయాత్మక శక్తిగా మారడమే మాకున్నటువంటి ప్రధానమైన ఎజెండా లక్ష్యం అంటూ కూడా ఇప్పటికే ఎలన్ మస్క్ కామెంట్ చేస్తున్నారు. సో ఇది రాజకీయాల్లో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి మాట్లాడదాం. మన్నె కోటేశ్వరరావు గారు, నర విజయ్ గారు మనతో పాటు ఉన్నారు. ముందుగా విజయ్ గారు, గుడ్ ఈవినింగ్ ఇద్దరికి. సో విజయ్ గారు, అమెరికా కొత్త పార్టీ ప్రకటన తర్వాత ఎట్లాంటి మార్పులు ఉండబోతున్నాయి? సో ట్రంప్ కి ఎట్లాంటి ఎఫెక్ట్ పడబోతుందని చెప్పాలి? ఇప్పటికే డెమోక్రటిక్స్ వర్సెస్ రిపబ్లిక్ లాంటి వాతావరణం రాజకీయాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఒకరు కాకపోతే ఒకరే అధికారంలో ఉంటారు. ఇప్పుడు కొత్తగా ఒక త్రిముఖ పోటీ ఏర్పడబోతోందా? సో ఎలన్ మస్క్ ప్రకటన తర్వాత ఎట్లాంటి పరిణామాలు, ఎట్లాంటి చేంజెస్ ఉండబోతున్నాయి అనుకోవచ్చు విజయ్ గారు? చూడాల్సిందేనండి, వెయిట్ చేయాల్సిందే ఎలా ఉంటాయి పరిణామాలు అనేది. కానీ పెద్ద ప్రభావం ఇచ్చేటువంటి శక్తి ఎలాన్ మస్క్ కు ఉందని మనం అనుకోలేము. ఎందుకంటే అతని నేపథ్యము, వచ్చినటువంటి నేపథ్యం, ప్లస్ అతనికి ప్రెసిడెంట్ గా పోటీ చేసి అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే గతంలో ట్రంప్ కూడా అన్నాడు ఈయన ప్రెసిడెంట్ అవుతారు నెక్స్ట్, అంటే ఆయనకు అర్హత లేదు అనేది మాట అన్నటువంటి విషయం కూడా ఉన్నది. జస్ట్ వీళ్ళిద్దరు పెద్ద ధనవంతుల మధ్య, ఇద్దరు డబ్బున్నటువంటి వాళ్ళ మధ్యలో వచ్చిన క్లాషెస్ తోటి ఈయన ఏదో పార్టీ పెట్టడం జరిగింది. ది అమెరికన్ పార్టీ అనేది ఉన్న మీడియా సంస్థలు కావచ్చు, డబ్బు ఉన్నది, అనేక ప్రాజెక్టులు, పెద్ద పెద్ద ఉన్నటువంటి డబ్బున్నటువంటి నేపథ్యంలోనే పెట్టినట్టు అనుకోవాల్సినటువంటి ఉంది. ప్లస్ అమెరికాలో ప్రజాస్వామ్యం లేదని ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు అనడం ఈ దీనికి సంబంధించినటువంటిది. డబ్బున్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటిది, బాగా పెట్టుబడిదారులు చెప్తున్నటువంటి అంశం ప్రజాస్వామ్యం లేదు అంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్రజాస్వామ్యం లేదా అనేది ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకొకటి, మొత్తం మీద ప్రపంచంలో ఇటీవల కాలంలో కూడా ఒక ఫిలాసఫర్ బుక్ రాసిన విపరీతాల పోకడలను నడుస్తున్నటువంటి సిస్టమ్ చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా. అంతా ఒక విపరీతమైనటువంటి పోకడ నడుస్తున్నది, ఏదైనా ఎక్స్ట్రీమ్ గా నడుస్తున్నది. అంటే అమెరికా లాంటి దేశం ఒక అడ్వాన్స్ గా ఉన్నది, ఒక 250 సంవత్సరాలకు సంబంధించిన ప్రజాస్వామ్య చరిత్ర ఉన్నటువంటి దాంట్లో కూడా ఇక్కడ ప్రజలు కూడా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ప్రజలు కూడా ఏంది డెమోక్రట్లను కాదని రిపబ్లిక్లను ఉన్నటువంటి లోకలైజ్డ్ గా ఇచ్చినటువంటి నినాదాలు, ఎక్కడ మా వాళ్ళే ఉండాలి, అమెరికన్స్ తప్ప ఎవరు ఉండడానికి లేదు, వీళ్ళకి చేస్తా అని ఇచ్చినటువంటి నినాదాలకు కూడా ప్రజలు కూడా అట్రాక్ట్ అయినట్టు కనిపిస్తున్నది. అట్రాక్ట్ అయ్యారు కానీ వెంటనే ట్రంప్ కు వ్యతిరేకంగా రోజు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరోవైపు డెమోక్రాట్లు కొన్ని చోట్ల వ్యతిరేకిస్తున్నారు. మధ్యంతర ఎన్నికలు వస్తే ఎలా ఉంటుందో చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఏ రకమైన, ఎలాన్ మస్క్ ఇట్లా పార్టీ పెడుతున్నా కానీ ఆ మధ్య కాలంలో 80% మద్దతు వచ్చింది. కానీ ఆయనకు ఉన్నటువంటి మీడియాతో వచ్చిందా, అసలు నిజంగానే పబ్లిక్ ఆ రకమైనటువంటి మద్దతు తెలుపుతున్నారా అనేది మాత్రం రియల్ గా ఎలక్షన్స్ జరిగినప్పుడు మాత్రమే బయటకు వస్తాయి. ప్లస్ ఇక్కడ ఈయనకు అడిగినటువంటి రాయితీలు ఇవ్వలేదు. ట్రంప్ చేస్తున్నటువంటి ఆరోపణ ఏంది, అడిగినటువంటి రాయితీలు, ఇంకా రాయితీలు ఎక్కువ అడుగుతున్నారు, పూర్తిగా రాయితీలన్నీ మస్క్ కి ఇవ్వలేకనే దీనికి వెళ్ళిపోయాడు ఆయన అనే ఒక ఆరోపణ కూడా చేస్తున్నటువంటిది ట్రంప్ చేస్తున్నటువంటిది. మొత్తం చాలా వరకు బడ్జెట్ లో నిధులు అనేకం వేల కోట్ల డాలర్లన్నీ కూడా ఎలాన్ మస్క్ కు సబ్సిడీ రూపంలో తీసుకున్నటువంటి ఎలాన్ మస్క్ ఇంకా అదనంగా ఇవ్వలేము అనేది.
ప్రభుత్వ ఖర్చు తగ్గించడానికి కొత్త బిల్లు తీసుకొచ్చినటువంటి దాంట్లో ఈయన సూచించినటువంటి అంశాలన్నీ పెట్టలేదు. ఇప్పుడు తీసుకున్నట్టు బ్యూటిఫుల్ అమెరికన్ బిల్లుకి సంబంధించినటువంటిది. ఇందులో ఈయన ప్రభుత్వ ఖర్చులు తగ్గించడానికి ఏర్పాటు చేసినటువంటి డోస్ దానికి కూడా ఈయననే చైర్మన్ గా పెట్టినటువంటి, అందులో మేము పెట్టినటువంటి సూచనలు చేయలేదు. ఈ కొత్త బిల్లు పెట్టడం వల్ల, ఈ కొత్త బిల్లు రావడం వల్ల అమెరికన్ ప్రజలకు మరింత నష్టమే జరుగుతుంది తప్ప లాభం జరగదు అనేది ఎలాన్ మస్క్ వాదన. దీనివల్ల అమెరికా ప్రజలకు అంటే వస్తున్నాయి కూడా, దీనివల్ల ఏంటంటే అమెరికన్ ప్రజలకు మెడికల్ కి సంబంధించినటువంటి దాంట్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. మెడికల్ ఇన్సూరెన్స్ అందరికి అందించలేమనేటువంటిది ఉన్నది ఈ బిల్లులో అనేది అమెరికన్స్ ఇటువంటి ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు చెప్తున్నటువంటిది. అయినా అమెరికా బిల్ పాస్ అయినటువంటి నేపథ్యంలో అది ఇంప్లిమెంటేషన్ అవుతుంది. దాన్ని అమెరికన్ ప్రెసిడెంట్ ఈ బిల్లు ఒక చారిత్రాత్మకమైన ఈయన సంతకం పెట్టినటువంటి దాన్ని కూడా వాళ్ళ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా జూలై 4వ తేదీన పెద్ద కార్యక్రమం చేసినటువంటి, పెద్ద సెలబ్రేషన్ చేస్తూ సంతకం కూడా పెట్టడం జరిగింది. బట్ అంత ఈజీ విజయ్ గారు, అంత ఈజీ ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో కూడా చాలా కఠినమైనటువంటి నిబంధనలు అమెరికాలో ఉంటాయి. అండ్ లక్షలాది సంతకాల సేకరణ చేయాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. మరోవర్ ఏంటంటే రెండు బలమైనటువంటి పార్టీలు, రిపబ్లికన్ డెమోక్రాట్ అటువంటి బలమైన పార్టీల మధ్యలో కొత్త పార్టీ పుట్టుకొస్తే ఇది ఓట్లను చీల్చేది తప్ప సో గెలిచేటువంటి పార్టీ అవుతుంది అనుకోవాలా? సో ప్రస్తుతానికి ఉన్నటువంటి అమెరికా పాలిటిక్స్ మనం చూస్తే ఇప్పటివరకు అయితే సాధ్యం కాదండి. ఇప్పుడైతే సాధ్యమయ్యే విషయం కాదు ఎలాన్ మస్క్ కు. భవిష్యత్తులో ప్రజల మూడు ఎట్లా మారుతుందో, ఇఫ్ కొత్తదనం కోరుకోవాలనేది అమెరికన్ ప్రజలు అనుకున్నట్లయితే కొత్తదనం కోరుకుంటారా, ఇవి వేస్ట్ అనేది ఇస్తారా, ఎలాన్ మస్క్ యాటిట్యూడ్ చూసి ఇస్తారా అనేది క్వశ్చన్ మార్కే. ఎలాన్ మస్క్ కు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ అది ఎలక్షన్స్ ఎట్లుంటాయి, వాళ్ళు పెట్టినటువంటి లాబింగ్ ఉంటుంది, అక్కడ డబ్బులు ఖర్చులు పెట్టే విధానం, ప్రజల మైండ్ సెట్ ఆ టైంకి ఎలక్షన్స్ కి వచ్చే సమయానికి ఇంకొక పార్టీని అయితే యాక్సెప్ట్ చేసే అవకాశం అయితే అమెరికాలో ఉండకపోవచ్చు. డెమోక్రాట్లకు రిపబ్లికన్లకే పెద్ద ఎత్తున పోటీ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఆ టైం వరకు ఇతను కూడా మళ్ళీ డెమోక్రాట్లకు సపోర్ట్ చేస్తా ఉంటాడా? ఎందుకంటే సర్వేలు నిరంతరం చేయించుకుంటున్నటువంటి డబ్బున్నటువంటి వ్యక్తి సర్వేలు చేయించుకున్న తర్వాత మద్దతు ప్రకటిస్తాడా ఆ పార్టీని క్లోజ్? ఎందుకంటే ఈయన ఏదైనా స్టాండర్డ్ నిర్ణయాలు ఉండవు. ఎలాన్ మస్క్ కి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ ఫాదర్ కూడా కొన్ని అంశాల విషయంలో ఏది స్టాండర్డ్ నిర్ణయాలు ఉండనటువంటి విధంగా ఉంటాయి. ఇది కూడా ఆ కోవకే వస్తుందా అనేది కూడా చూడాల్సిన టైం బేస్డ్ తో నిర్ణయాలు తీసుకునే అటువంటి ప్రజలు మద్దతు ఇచ్చే దాన్ని బట్టి రిజల్ట్స్ ఉంటాయి. అప్పటికి ఆ లోపు వరకు ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ ఉంటది. ప్రపంచవ్యాప్త ఇతర దేశాల వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్, ఇప్పుడు మనం ఇట్లా అమెరికాలో జరిగిన అంశం కూడా మనం చర్చ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఒక డిస్కషన్ అయితే ఉంటుంది ప్రపంచ ప్రజలు. కోటేశ్వరరావు గారు కూడా మనతో పాటు ఉన్నారు. కోటేశ్వరరావు గారు, సో అమెరికా పార్టీ పేరుతోటి నిర్ణయం తీసుకున్నారంటేనే మీ స్వేచ్ఛను మీకు తిరిగి ఇస్తాం అని మస్క్ అంటున్నారు. అమెరికాని మళ్ళీ గ్రేట్ అమెరికా అగైన్ అంటూ చేసినటువంటి నినాదం ఆల్రెడీ ఉంది. సో దానికి భిన్నంగా అమెరికా ప్రజలకు మీ స్వేచ్ఛను మీకు ఇస్తామంటూ చేస్తున్నటువంటి కామెంట్. సో ఇక్కడ రెండు పార్టీల మధ్య ఇప్పటివరకు రాజకీయాలు చూసాం. కొత్తగా మూడో పార్టీ ఒకవేళ ఎలన్ మస్క్ ప్రకటించి ఎన్నికలకు మధ్యంతర ఎన్నికలకు వెళ్తే కనుక నిర్ణయాత్మక శక్తిగా ఎలన్ మస్క్ మారేటువంటి అవకాశం ఉందా? సో రానున్న కాలంలో ఇప్పటికే డోజ్లో కీలకంగా వ్యవహరించినటువంటి ఎలన్ మస్క్ ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. ట్రంప్కు మస్క్కు విభేదాలు రావడం జరిగింది. ఆఖరికి దేశ బహిష్కరణ చేస్తామంటూ కూడా ట్రంప్ మస్క్కు వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చినటువంటి నిర్ణయమే ఈ రోజు పార్టీ. సో అమెరికా ప్రజలు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎలన్ మస్క్ కొత్తగా వచ్చి పరిచయం చేసుకోవాల్సిన అవసరం అమెరికా ప్రజలకు కూడా లేదు. సో ఆయన చేతిలో ఒక భారీ మీడియా కూడా ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఆయన తలుచుకుంటే సాధ్యం కాదు. ఎందుకంటే బిజినెస్ మెన్లు అధ్యక్షులు కారా అంటే ఆల్రెడీ ట్రంప్ను మనం ఎగ్జాంపుల్ గా చూడొచ్చు. సో రేపు పొద్దున ట్రంప్ స్థానంలో మస్క్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎట్లా ఉండవచ్చు? మామూలు అమెరికా చట్టాల ప్రకారం అమెరికా గడ్డ మీద ఎలన్ మస్క్ పుట్టలేదు కనుక అధ్యక్షుడు కావడానికి చట్టబద్ధంగానే ఎలన్ మస్క్ కి అవకాశం అయితే లేదు. అయితే ఎలన్ మస్క్ తనకున్నటువంటి సంపద లేదా మీడియా వీటన్నింటితోటి ఏ పార్టీ అధికారానికి వచ్చినా కింగ్ మేకర్ గా మారి తన యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని లాభాల బాటలో పట్టించేందుకు ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. అయితే అమెరికాలో ఉన్నటువంటి వర్తమాన పరిస్థితుల్లో ఎలన్ మస్క్ మాటలు నమ్మి అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం ఎలన్ మస్క్ వెంట వచ్చేటువంటి అవకాశాలు అయితే లేవు అనేది ముందుగా మనం గ్రహించాలి. ఎందుకు అంటే డోజ్ పేరుతోటి డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించినటువంటి ప్రాజెక్టు 2025 పేరుతోటి మొత్తం కార్మిక వర్గానికి వ్యతిరేకమైనటువంటి
విధానాలని రూపొందించడంలోనూ లేదా వాటిని అమలు ప్రారంభించడంలోనూ ఎలన్ మస్క్ పాత్ర కూడా ఉంది. దానిలో డోజ్ అనేటువంటిది ఒకటి. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని తొలగించిన తర్వాత మీకు స్వేచ్ఛనిస్తాను, లేకపోతే మీ బతుకులు బాగు చేస్తానని చెప్పేసి ఎలన్ మస్క్ జనం దగ్గరికి ఏ విధంగా వెళ్తాడనేటువంటిది సమస్య. ఉక్రోషంతో తాను అనుకున్నటువంటి దాన్ని సాధించలేదనేటువంటి కారణంతో ఈ విధమైనటువంటి ప్రకటన చేశారు. గతంలోనే వార్తలు వచ్చాయి. అతని సోషల్ మీడియాలో భాగంగానే హైప్ చేసి ఎక్కువ మంది మద్దతు ఇస్తున్నారు అనేటువంటిది హైప్ చేసి క్రియేట్ చేసినటువంటి ఏదని గతంలోనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కూడా అలాంటిది అనేది నా అభిప్రాయం. అందువలన ఏదైనా మార్తే డెమోక్రటిక్ పార్టీలోనే ఇవాళ జరుగుతున్నటువంటి మాకు మథనం జరుగుతూ ఉంది. డెమోక్రటిక్ పార్టీలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులను నెట్టేసి కాస్త జనానికి అనుకూలమైనటువంటి శక్తుల నాయకత్వాన్ని ముందుకు తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇటీవల జరిగినటువంటి న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ ప్రైమరీస్ లో జోహరాన్ మమ్దాని అనేటువంటి సోషల్ డెమోక్రట్ అతను ఎన్నికైనటువంటిది మనం చూసాం. అలాంటి దానికి ఏదైనా పాసిబిలిటీ ఉంటుంది తప్ప రెండు పార్టీలు ప్రధానంగా పాతుకుపోయినాయి. మిగిలిన అనేక చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. అక్కడేమీ అఫీషియల్ గా రెండు పార్టీలే పోటీ చేయాలనే నిబంధన ఏమి లేదు. కాకపోతే జనం అటువంటి వాటిని ఇంకా చూడలేదు ప్రత్యామ్నాయంగా. అందుకని ట్రంప్ ఇది సక్సెస్ అయ్యేటువంటిది కాదు. అతని దగ్గర ఆ విధమైనటువంటి ఎజెండా కూడా లేదు. స్వాతంత్రం గురించి ఎన్ని కబుర్లు చెప్పినా 250 సంవత్సరాల సందర్భంగా నేను మళ్ళా మీకు స్వాతంత్రం ఇస్తాను, ఇవన్నీ కూడా జనానికి అంత కిక్ ఇచ్చేటువంటి నినాదాలు కాదనేది నా అభిప్రాయం. అఫ్ కోర్స్ పార్టీ పెడితే ప్రజాస్వామ్యంగా ఒక ప్రయోగం మొదలవుతుందేమో కానీ బట్ పాలసీ మేకింగ్ లో మాత్రం ఖచ్చితంగా చాలా మేధావర్గం ఉండాలి, పాలసీ మేకర్స్ ఉండాలి. సో మస్క్ ప్రకటించినంత ఈజీగా మస్క్ వెనకాల అట్లాంటి పాలసీ మేకర్స్ ఉన్నారా? ఎందుకంటే రెండు చాలా శక్తివంతమైనటువంటి రాజకీయ పార్టీలు, డెమోక్రటిక్స్ కానీ, సో ఇప్పుడున్నటువంటి రిపబ్లికన్స్ పార్టీ కానీ, సో అధికార ప్రతిపక్షాలు ఈ రెండే ఉంటాయి. సో వాటిల్లో అఫ్ కోర్స్ ఆరితేరినటువంటి ఘనులు ఉన్నారు. సో ఇప్పుడు మస్క్ పెడితే కనుక మస్క్ తో యువశక్తి మాత్రమే కదిలే అవకాశం ఉంటుంది కానీ కొంత పాలసీ మేకర్స్ ఏమైనా వచ్చేటువంటి ఛాన్స్ ఉంటాయా? ఇప్పుడు సామాజిక అంశాలు కొన్ని అంశాల్లో డెమోక్రటిక్ పార్టీ రిపబ్లికన్ పార్టీల మధ్య కొన్ని అంశాల్లో తేడా ఉంది. రేసిజం ఇట్లాంటి వాటిల్లో కొంత తేడా ఉంది తప్ప కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి విధానాల్లో రెండు పార్టీలు సేమ్ ఒకటి దానితో ఒకటి పోటీ పడతాయి. అందువలన ఆ రెండు పార్టీలు ఉండగా మరొక మస్క్ ని తీసుకొచ్చి మిగిలినటువంటి కార్పొరేట్లు మస్క్ ప్రపంచంలో ధనవంతుడు మాత్రమే, కానీ మొత్తంగా అమెరికా సమాజంలో ఉన్నటువంటి ధనవంతులతో పోలిస్తే మస్క్ చిన్నవాడే. మిగిలినటువంటి అనేక కంపెనీలు లేదా అనేక మంది కార్పొరేట్లు అందరూ కూడా ఉన్నారు. అందుకని వాళ్ళందరూ కూడా రెండు పార్టీల వెనకాల మోహరించి ఉన్నటువంటి పరిస్థితుల్లో ట్రంప్ మస్క్ వెనకాల ఎవరు వస్తారు, ఏంటి కొత్తగా ఏమి సాధిస్తాడు, ఏమి పాలసీ తీసుకొస్తాడు అనేటువంటిది సమస్య. కార్మిక వర్గం అయితే మస్క్ వెనకాల చేరేటువంటి అవకాశమే లేదు. కార్పొరేట్ల వర్గానికి డెమోక్రట్లైనా రిపబ్లికన్లా కానీ వాళ్ళ ప్రయోజనాలు నెరవేరుతున్నాయి. అందుకని మూడో తలనొప్పిని తీసుకురావడం ఎందుకు, మూడో తలనొప్పికి దానికి ఖర్చు పెట్టడం ఎందుకు అనేటువంటిది సహజంగానే వాళ్ళు ఆలోచిస్తారు. అందుకని ఇతని ఎజెండా ఏమిటంటే తాను ఉక్రోషంతో చేస్తున్నాడు ఒకటి. రెండవది ఏదైనా అవకాశం ఉంటే ఇప్పుడు సెనేట్ లో 2 సీట్లు 3 సీట్లు 5 సీట్లు సంపాదించాడు అనుకోండి, పోటాపోటీగా ఉన్నటువంటి స్థితిలో అది కీలకమైనటువంటి స్థాయిలో కింగ్ మేకర్ లాగా ఉండొచ్చు అనేటువంటిది బహుశా ఉంది. కానీ అది కూడా సాధ్యమని నేనైతే అనుకోవట్లేదు. అందువలన ఏమవుతుంది ఏమిటనేటువంటిది మనకి కొద్ది రోజుల్లోనే తేలిపోతుంది. ఈ మస్క్ ఇది ఒక విఫల ప్రయోగం తప్ప ఏ మాత్రం జనం ఆలోచిస్తారని కూడా నేనైతే అనుకోవట్లేదు. అంటే విజయ్ గారు, నిజానికి ఒక ప్రజాస్వామ్యాన్ని ఫాలో అయ్యేటువంటి పరిస్థితి ఎలన్ మస్క్ దగ్గర అంతటి మెచ్యూరిటీ ఉందనుకోవాలా? సో ఒక కుర్రతనమే కనిపిస్తూ ఉంటుంది ఎలన్ మస్క్ దగ్గర ప్రతిసారి మనం చూస్తూనే ఉన్నాం. అండ్ మోరోవర్ ఏంటంటే రిపబ్లిక్ కానీ డెమోక్రటిక్స్ కానీ ఈ రెండు రాజకీయ శక్తులు ఎలన్ మస్క్ పార్టీ వస్తుందంటే దాడులు చేయకుండా ఉంటాయా? దాడులు అంటే వ్యక్తిగత దాడులను కాకుండా రాజకీయ పరమైనటువంటి దాడులు కావచ్చు, లేదంటే తొక్కిపట్టేటువంటి విమర్శలే కావచ్చు. ఇప్పటికే
ట్రంప్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు దేశ బహిష్కరణ చేస్తామంటూ. అంత పెద్ద కుబేరుడైనటువంటి ఎలన్ మస్క్ ట్రంప్ గెలుపులో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు ఎలన్ మస్క్. అట్లాంటి వ్యక్తికి అధికారంలో ఉండగానే చాలా గట్టి వార్నింగ్ ఇచ్చారు. రేపు పొద్దున ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ కూడా వార్నింగ్ ఏదైనటువంటి గ్యారంటీ ఏమైనా ఉందా? అండ్ మోర్ ఓవర్ గెలిచి రాజు కావాలన్నటువంటి ఒక తత్వంలోకి ఏమైనా ఎలన్ మస్క్ వెళ్తున్నారా, లేదంటే ప్రజాస్వామ్యంగా ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఉందనుకోవచ్చా? ఎలాన్ మస్క్ ది డబ్బున్నటువంటి వ్యక్తిగానే చూస్తారు. ప్లస్ అక్కడ రాజకీయాలతో మన రాజకీయాలు పోల్చినట్టయితే మన ఇక్కడ రాష్ట్రాల్లో ఉన్నటువంటిది డబ్బున్న కేఏ పాల్ లాగా చూస్తారు. అక్కడ ఉన్నటువంటి డెమోక్రాట్లు గానీ అదేవిధంగా రిపబ్లిక్లు గానీ ఆయన డబ్బున్న కేఏ పాల్ అట్లా చూస్తున్నారంటారా కేఏ పాల్ తో కంపేర్ చేస్తూ? ట్రంప్ ఎందుకు చూస్తారంటే ట్రంప్ ఈజ్ ప్రెసిడెంట్. ఆయన ప్రెసిడెంట్ అయిపోయింది, ఆయన నిరూపించుకుంటూ అయిపోయింది. ఎలాన్ మస్క్ ను అలా చూస్తారు, కేఏ పాల్ లాగా చూస్తారు. ఎందుకంటే మనమే చూస్తున్నాం ఎలాన్ మస్క్ ని కేఏ పాల్ లాగా. ఎందుకంటే రాజకీయంగా అవగాహన లేదు, ప్లస్ ఆయన ప్రెసిడెంట్ అయ్యే అంశము కాదు. కేవలం డబ్బు ఉంది. ప్రపంచంలో కుబేరుడు అద్భుతమైన ఆ డబ్బుతోటి కొంత ఇమేజ్ సృష్టించుకోగలడు, మీడియాతో ఉన్నటువంటి దాంతో ఇమేజ్ సృష్టించుకోగలడు, కొంత డబ్బున్న కొన్ని ఓట్లు తెచ్చుకోగలడేమో పోటీ చేస్తే, అంతే తప్ప అమెరికాని శాసించే ఎలక్షన్ లో ఈ రెండు పార్టీలను కాదని వచ్చేటువంటి సిచ్యువేషన్ లేదు. అమెరికా వాళ్ళు ఇంకా తెలియకల్లోలా మరి ఏమనుకోవాలి, ఇన్ని 250 సంవత్సరాల చరిత్రలో కూడా ఒక మహిళా ప్రెసిడెంట్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేరు, మహిళా అభ్యర్థిని యాక్సెప్ట్ చేయట్లేరు అమెరికన్ ప్రజానికం. అటువంటిది ఇట్లా కేఏ పాల్ లాగా వ్యవహరిస్తున్నటువంటి మస్క్ ని రాజకీయాల్లో వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? వాళ్ళు ఏం యాక్సెప్ట్ చేసే అవకాశం అయితే ఉండదు. ఇతనికి ఇందులో కూడా ఆయన బిజినెస్ యాంగిల్ ఏదైనా ఉంటే ఉండొచ్చు, మనకు ఆ బిజినెస్ యాంగిల్ ఉన్నటువంటి తెలియకపోవచ్చు. కానీ పార్టీ పెట్టడం వల్ల ఆయనకు బిజినెస్ లో ఏమైనా డబ్బు కలిసి వచ్చే అవకాశం ఉందా లేదా, ఎట్లా అయినా వేరే తీరుగా బిజినెస్ చేసేది ఏదైనా ఉంది ఇంటర్నేషనల్ గా, అంటే ఆ దేశంలో కాకపోయినా ఇతర దేశాలలో తనకున్నటువంటి బిజినెస్ ఏ రకంగా విస్తరించడానికి కోసం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అట్లాంటిది ఏదైనా అవకాశం ఉంటుందా చూడాల్సినటువంటి అవసరం ఉంటది. ఇవన్నీ దీనికి తోడు అమెరికా ఇతన్ని ఇప్పుడు ఫస్ట్ అయితే ఈయన విదేశీ లాగానే ముందు దక్షిణాఫ్రికాకు పంపించేస్తా అని ట్రంప్ అన్నాడంటే ఇండైరెక్ట్ గా అతను అమెరికన్ కాదు విదేశీయుడు అని ఒక ముద్ర వేయడమే జరిగింది. విదేశీయుడు పార్టీ పెట్టి ఈయన రాజైతా అనేది అయితే లేదు కదా. మీరు అన్నట్టు ఇక్కడ రాజయ్య ముచ్చట ఇక్కడ ఆయన విషయం రాదు, ఎవరినో ఒకరిని చేయాల్సినటువంటి పరిస్థితి, అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సినటువంటి విషయమే తప్ప తాను కేవలం ఒక ఈగో సాటిస్ఫాక్షన్ కోసమో డబ్బుందానో నా మాట నేను చెప్పినటువంటి బిల్లులో పాస్ చేశారు అనే దాంతో ఒక అక్కస్తో ఏర్పడు అదే ఎజెండా. ఒక అంత పెద్ద డబ్బు ఉన్నటువంటి వ్యక్తి ఆ ఎజెండా తోటి ఒక పొలిటికల్ పార్టీ రన్ చేస్తాం అనేది కూడా సాధ్యం కాదు. ప్లస్ ప్రపంచాన్ని లీడ్ చేస్తున్నటువంటి కంట్రీ ఇంకా అది అమెరికా అనేది. ఎవరైనా అన్ని దేశాలు ఆ అమెరికన్ ఆధిపత్యాన్ని ఒప్పుకుంటున్నాయి, ఒప్పుకొని వ్యాపారంలో ఇంత ట్రంప్ ఇన్ని కండిషన్స్ పెట్టిన అన్ని దేశాలు వెళ్లి రాజీ కుదుర్చుకొని వ్యాపారం చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ లో ఉన్నది. అది పవర్ఫుల్ కంట్రీ. అట్లాంటి పవర్ఫుల్ కంట్రీకి ఇట్లాంటి వ్యక్తిని అక్కడ ప్రజానికం యాక్సెప్ట్ చేస్తారా అనేది కష్టమైనటువంటి పని. అక్కడ ఏంటంటే రిపబ్లిక్ అండ్ డెమోక్రాట్లు అనేది పాతకపోయి ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ చేయబట్టి అక్కడ ట్రంపా ఇంకెవరా అనేది కాదు. అక్కడ వేరే అభ్యర్థి ఉన్నా గెలిచే అవకాశం ఉంటుండేనో ఎలా ఉంటుండేనో అది చూడాల్సినటువంటిది. ఇక ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ట్రంప్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా తెలిసే తెలియక వేరే తీరుగా చూస్తే ఆయన అమెరికన్ ప్రెసిడెంట్ అంతే. ట్రంప్ అనే వ్యక్తికి కేఏ పాల్ కాదని ఇక్కడ ఎలాన్ మస్క్ కు మనం కేఏ పాల్ కు పోల్చే అవకాశం అంటే ట్రంప్ అమెరికన్ అధ్యక్షుడు ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు పాస్ అయిపోతున్నాయి కదా. ఆయన తీసుకున్న నిర్ణయం వ్యతిరేకించినా ఇది దాంట్లో 4 ఓట్లతోటే నెగ్గింది ఈ బిల్లు. ఓటింగ్ జరిగినటువంటి సందర్భంలో 4-5 ఓట్లతో మాత్రమే నెగ్గింది. అయినా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేసినట్టే కదా అదంతా పూర్తిగా యాక్సెప్ట్. ఇద్దరు వ్యతిరేకించారు కూడా, ఇద్దరు రిపబ్లికన్లు వ్యతిరేకించినప్పటికీ ఓటింగ్ కూడా వాళ్ళు వ్యతిరేకించిన 5 ఓట్లతో బయటపడినటువంటి బిల్ అది. అందుకని దానికి ఎలాన్ మస్క్ పెట్టే విషయంలోనే కేఏ పాల్ లాగా చూస్తారు. దానికి సంబంధించినటువంటి కేవలం డబ్బు ఉందన్నటువంటి అహంకారం ప్రదర్శిస్తున్నట్టే కనిపిస్తుంది. లేదా ఇన్సైడ్ గా ఆయనకి ఏదైనా బిజినెస్ యాంగిల్లో నేను పెట్టింది రైట్ ఇంకొంచెం పెంచుకోవటానికి, తన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవటానికో ఇతర దేశాల ఇందుకోసమే ఉపయోగపడుతుందేమో తప్ప వాళ్ళ దేశానికి రాజకీయంగానైతే పెద్దగా ఉపయోగపడే అంశం అయితే కాదు.
థ్యాంక్ యూ సో మచ్ నర విజయ్ గారు, అట్లాగే మనీ కోటేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి రిపబ్లికన్ డెమోక్రాటిక్ పార్టీల మధ్యలో జరుగుతున్నటువంటి అమెరికా రాజకీయాల్లోకి కొత్తగా అమెరికా పార్టీ అనే పేరుతోటి ఎలన్ మస్క్ ఎంట్రీ ఇస్తే ఈ రెండు పార్టీలను తట్టుకొని ఎలన్ మస్క్ నిల్చోగలుగుతారా? ఆర్థిక శక్తి వేరు, రాజకీయంగా ఎదగడం వేరు. బట్ రాజకీయ శక్తి ముందు ఆర్థిక శక్తి అంతగా పనిచేయదు. అట్లాంటి రెండు ఒక దృఢమైనటువంటి పార్టీల మధ్య ఎలన్ మస్క్ కొత్త పార్టీ పెడితే ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? అమెరికా రాజకీయాల్లో ఒక భారీ మార్పులు ఏమైనా జరగబోతున్నాయా? మధ్యంతర ఎన్నికలు వస్తే కనుక ఎలన్ మస్క్ పార్టీ క్రియాశీలకమైనటువంటి ఒక నిర్ణయాత్మకమైనటువంటి దిశగా అమెరికాలో రాజకీయ ప్రభావం చూపించబోతోందా? వచ్చే 2028 ఎన్నికల్లో అమెరికా పార్టీ కూడా దిగితే రిపబ్లికన్లను డెమోక్రటిక్స్ని కాదని ఎందుకు అమెరికా ప్రజలు ఎలన్ మస్క్ వైపు మొగ్గు చూపాలి? ఎలన్ మస్క్ దగ్గర ఉన్నటువంటి రాజకీయ వ్యూహం ఏమిటి? ఎట్లాంటి వ్యూహంతో ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు? సో ప్రస్తుతానికి ఒక ఈగోయిస్టిక్ తోటి పార్టీ పెట్టినా కానీ ఇద్దరు ధనవంతుల మధ్య, ఇద్దరు వ్యాపారవేత్తల మధ్య రెండు బలమైనటువంటి నిర్ణయాలు, రాజకీయ నిర్ణయాలు జరుగుతున్నాయి. సో అది డెమోక్రటిక్స్ పార్టీకి ఎంత ఎఫెక్ట్ పడబోతోంది? సో ప్రస్తుతానికి రిపబ్లికన్ నుంచి అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలో ఉన్నా కానీ రానున్న కాలంలో డెమోక్రటిక్స్కి ఎంతవరకు ఎఫెక్ట్ పడబోతోంది, రిపబ్లికన్ పార్టీస్ నుంచి ఎంత ఎఫెక్ట్ పడబోతోంది, సో అమెరికా ప్రజలు ఎంతవరకు ట్రంప్ పార్టీని యాక్సెప్ట్ చేయబోతారు? చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. ప్రపంచ రాజకీయాల్ని షేక్ చేసేటువంటి అమెరికా పాలిటిక్స్లో ఒక కొత్త శకం అయితే మొదలైందని చెప్పాలి. ఈ రెండు పార్టీలు కాకుండా మూడో పార్టీ పుట్టుకొస్తోంది. ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారని చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.